అష్టభైరవదేవతాభ్యో నమః. ఓం అష్టమాతృకదేవతాభ్యో నమో నమః. ఓం వారాహి ఉన్మత్తభైరవాభ్యాం నమః. దివ్యాత్మస్వరూపులారా, అష్టభైరవులలో పంచమ భైరవుడు, ఐదవ భైరవుడైన మరి ఎవరా భైరవుడు, పంచమ భైరవుడు అని అంటే ఉన్మత్త భైరవుడు. ఉన్మత్త భైరవుడిని ఆరాధిస్తే కలిగే మహాఫలం ఏమిటివి అంటే 10 కలుగుతాయి. ఇక నెక్స్ట్ ఫలం ఏమిటిది? 6వ ఫలము అంటే దుష్టవాక్ నిరోధకుడు. దుష్టవాక్ నిరోధకుడు. చూడండి, మనిషి మాట ఎలా మాట్లాడాలి అని అంటే ప్రియంగా ఉండాలి, హితకరంగా ఉండాలి, సుఖంకరంగా ఉండాలి, శుభంకరంగా ఉండాలి. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు. ఎవరిని పడితే వాళ్ళని విమర్శించకూడదు. ఊరికనే నోరు పాడేసుకోకూడదు. కాబట్టి ఉన్మత్త భైరవుని ఆరాధిస్తే నువ్వు మాట్లాడేటువంటి విధానం మారిపోతుంది. దుష్టవాక్ నిరోధకుడు. అది నువ్వు చాలా బాగా మాట్లాడతావు, సౌమ్యంగా మాట్లాడతావు, పెద్దరికంగా మాట్లాడతావు, చాలా గంభీరంగా మాట్లాడతావు.